జనసేన పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వ నమోదు జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు శిబిరం ఇక్కడ మన మెట్రో సర్కిల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఒక శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ సభ్యత్వాలు పెంచి ప్రజల్ని జనసేన పార్టీలో సభ్యులను చేసి వాళ్ళను కూడా మనం ఏదైతే ఈ అవినీతి పైన పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో వాళ్ళను భాగస్వామ్యం చేసి ఈ స్థాపనను జనసేన పార్టీ ద్వారా మనం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని మెంబర్లు జనసేన పార్టీని సభ్యులను చేసి తద్వారా జనసేన పార్టీని అభివృద్ధి చేసి 2019లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేసే ఒక ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వ శిబిరం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ జనసేన సభ్యత్వ శిబిరం ఎలక్షన్స్ వరకు కూడా మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో ఈ జనసేన సభ్యత్వ శిబిరం ఏదో ఒక ఏరియాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ శిబిరం ఉన్న చోట మీ అందరూ కూడా మీ యొక్క ఓటర్ కార్డు అలాగే మీ ఫోన్ నెంబర్తో జనసేన మెంబర్షిప్ చేసుకోవచ్చు. దయచేసి జనసేన మెంబర్షిప్ తీసుకోండి, జనసేన పార్టీలో చేరండి, జనసేన పార్టీ అభివృద్ధి కృషి చేయండి. కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా పేదరికంపై పోరాటం చేస్తున్న జనసేన పార్టీకి మీ వంతు సపోర్ట్ చేసి 2019లో మదనపల్లిలో కానీ అలాగే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని కానీ గెలిపించుకోవడానికి మీ అందరికీ ఒక సహాయ సహకారాలు కోరుకుంటూ మీ మైఫోర్స్ మహేష్. జై జనసేన, జై హింద్. జై జనసేన. ఈరోజు మదనపల్లిలో మెట్రో కాంప్లెక్స్ వద్ద జనసేన పార్టీ యొక్క ప్రాథమిక సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇలాగే ఎలక్షన్ వరకు ప్రతి ఏరియాలో ఒక ఏరియాలో ఒక్కొక్క మొత్తం నుంచి మధ్యాహ్నం వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మనకున్న 100 రోజుల్లో ఈ ప్రాథమిక సభ్యత్వ నమోదుని ప్రజల్లోకి ఇంకా ఇదిగా తీసుకెళ్లి మేనిఫెస్టో వివరించి అక్కడక్కడే ఇంకా మంచి ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. ఈరోజు మదనపల్లి పట్టణంలో మెట్రో కాంప్లెక్స్ వద్ద మెట్రో సర్కిల్ వద్ద జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శిబిరాన్ని మా మైఫోర్స్ మహేష్ గారు ప్రారంభించారు. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఒక్క ఓటర్ని జనసేన పార్టీ సభ్యునిగా చేయాలనే ఉద్దేశం. ప్రతి ఓటరు జనసేన పార్టీ సభ్యునిగా అయ్యి రానున్న ఎన్నికల్లో 2019 ఎలక్షన్స్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా మదనపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన చేస్తూ అదేవిధంగా ఈ జనసేన పార్టీ సభ్యత్వ శిబిరాన్ని మదనపల్లి నియోజకవర్గంలో ప్రతిరోజు ఎలక్షన్స్ దాకా ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో జనసేన పార్టీ శిబిరాన్ని మనం ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా గ్రామీణ స్థాయి నుండి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాము. కావున ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి ఆకర్షితులై జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలను తెలుసుకొని జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.